ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం విగ్రహ ప్రతిష్టాపనతో ప్రారంభమైన పూజలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలన్నారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని రౌడీ షీటర్లందరినీ బైండ్ ఓవర్ చేశామన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గణపతి నవరాత్రి ఉత్సవాలపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి గణేష్ దగ్గర జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు ఉత్సవ కమిటీ మొత్తం కూడా గణేష్ ఉత్సవాలకు సంబంధించి పూజలు ప్రారంభించారు. జిల్లాలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, అసలు ఏర్పాట్లు ఎట్లున్నాయి, మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ముందుగా జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పటికే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా అంటే ఎక్కడైతే మనం ఈ గణేష్ మండపాల దగ్గర అన్ని రకాల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకు నిమజ్జనం అప్పుడు అంటే మండపాలప్పుడు అక్కడ కావాల్సిన పవర్ సప్లై కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ పరంగా లోకల్ బాడీ మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీ ప్రాపర్గా శానిటేషన్ మెయింటైన్ చేసే విధంగా కావచ్చు. తర్వాత ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారు బందోబస్తు ఏర్పాటు చేయడం కావచ్చు. వీటితో పాటుగా ఇమ్మర్షన్ కోసం ఇప్పటి నుంచే అంటే 3rd డే నుంచి మనం ప్లాన్ చేసుకుంటున్నాం. 3rd డే కొంతమంది వేసే అవకాశం ఉంది, 5th డే, 7th డే, 9th డే ఇట్లా. సో ఇమ్మర్షన్ పాయింట్స్ దగ్గర అక్కడ ప్రాపర్గా బ్యారికేడింగ్, తర్వాత అక్కడ కావాల్సిన క్రెయిన్స్, గజ ఈతగాళ్ళు, అక్కడ లైటింగ్, ఇట్లా ప్రతిదాన్ని కూడా మనం ప్రాపర్గా రివ్యూ చేసుకోవడం జరిగింది. కింద గ్రామ స్థాయిలో అదేవిధంగా మున్సిపాలిటీ స్థాయిలో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మనం నిమజ్జనప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇమ్మర్షన్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ అంతకు మీరే ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సప్లై తీసుకోవద్దు. అక్కడ ఎలక్ట్రిసిటీ సిబ్బంది యొక్క సూచన మేరకు తీసుకోండి. అదేవిధంగా శానిటేషన్ పరంగా ఇంకోటి కూడా మీరు అక్కడ మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీని సంప్రదించండి. దాంతోపాటుగా ముఖ్యంగా పోలీసు వారి యొక్క సూచనలు పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరం కూడా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ యొక్క గణేష్ చవితిని, గణేష్ నిమజ్జనం జరుపుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. పిఓపి విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు అని మీరు ప్రచారం చేశారు. అది ఈసారి పెరిగిందా లేకపోతే ఎట్లా ఉన్నది చూడాలి ఇంకా. సో అంటే మనం పర్యావరణానికి హాని జరగకుండా మనం ఆ విధంగా మనం వీలైనంత వరకు మట్టి గణపతిని పెట్టే విధంగా ముందుకెళ్దామని కోరడం జరిగింది. సో తప్పక ఇమ్మర్షన్ సందర్భంలో కూడా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన చెరువులలో కాకుండా మనకు మామూలు విలేజ్ ట్యాంకులలో ఇమ్మర్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే మనం పండుగను సంతోషంగా జరుపుకోవాలి, అట్ ద సేమ్ టైం పర్యావరణానికి హాని చేయొద్దని కోరుతా ఉన్నాం. సార్, సెక్యూరిటీకి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈ 9 రోజులు లేకపోతే 11 రోజులు, 3 రోజుల నుంచి కూడా తీస్తారు కదా. అయితే ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సెక్యూరిటీ పరంగా పెట్రోలింగ్ అనేది చాలా పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రతి పండల్లో కూడా CCTV కెమెరాస్ పెట్టడం జరిగింది. స్పెషల్గా షీ టీమ్స్, CCS టీమ్స్ అవన్నీ కూడా కంపల్సరీగా తిరుగుతున్నాయి. వీ హ్యావ్ ఇంక్రీజ్ ది పెట్రోలింగ్. ఆల్రెడీ హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మా రిక్వెస్ట్ పోలీస్ తరపు నుంచి ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా ఎటువంటి ఎవరైనా అతి ఉత్సాహంలో అన్నెసరీ థింగ్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. డెఫినెట్లీ గణేష్ అనేది సెలబ్రేషన్ అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. దానికి మేము కూడా డెఫినెట్లీ మా తరపు నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తాం. నిమజ్జనానికి సంబంధించి స్పాట్స్ ఎక్కడెక్కడ పెట్టారు, అదేవిధంగా పార్కింగ్లు ఎక్కడ ఏర్పాటు చేశారు? అవన్నీ ఇంకా వర్కౌట్ చేస్తున్నామండి. బేస్డ్ ఆన్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఇమర్షన్ వి విల్ స్టిల్ వర్క్ ఇట్ అవుట్. మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఉత్సవ కమిటీ తరఫున ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేశారు? వల్లభాపురం చెరువు దగ్గర, అలాగే 14వ మైళ్ళ దగ్గర. వల్లభాపురం చెరువు దగ్గర 4వ రోజు, 6వ రోజు చిన్న విగ్రహాలు కొద్దిమంది తీస్తారు, సుమారు 200-300 మంది తీస్తారు. వారికి అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే చివరి రోజు 16వ తేదీన 14వ మైళ్ళ దగ్గర, అలాగే వల్లభాపురం చెరువు దగ్గర 2 ప్రదేశాల్లో ఎక్కువ క్రెయిన్లు పెట్టి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం, ఉత్సవ కమిటీ చెబుతుంది. మరోవైపు గతంతో పోలిస్తే ఈసారి మట్టి విగ్రహాలకు సంబంధించి కూడా కొంత అవగాహన కల్పించాం, వాళ్ళు పెరిగాయని కూడా చెప్పుకొస్తున్నారు. సార్, గతంలో మీరు ఉత్సవ కమిటీలో యాక్టివ్గా పనిచేశారు, మట్టి విగ్రహాలను ఎక్కువ ఎంకరేజ్ చేశారు. ఈసారి ఎట్లా ఉన్నది? గతంతో పోలిస్తే ఈసారి మట్టి వినాయకుల సంఖ్య పెరిగింది. ఇవాళ మా కాలనీలో కూడా మట్టి వినాయకుడిని మరి పెట్టి నవరాత్రులు జరుపుతూ ఉన్నాం. ఇది చాలా సంతోషకరం. రోజుకు స్వచ్ఛందంగా ఇవాళ విద్యావంతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్లలో కూడా చిన్న మట్టి వినాయకులను పెడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి పెద్ద వినాయకులను కూడా మట్టితో తయారు చేసిన వినాయకులను పెట్టాలని చెప్పేసి హిందూ బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈరోజు ఏమేమి పూజలు ఉంటాయి? ఈరోజు స్వామివారికి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించి
మరి 9 రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమము ఈరోజు అఖండ దీపారాధన, పుణ్యావాచనం, అదేవిధంగా నవగ్రహారాధన, స్వామివారికి మండపారాధన కార్యక్రమాలు ఉంటాయి. 9 రోజులు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఈ యొక్క నల్గొండ పట్టణంలో రామగిరి దేవాలయంలో ముందు వేయించేసినటువంటి ఈ మండపమందు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తులందరూ కూడా నిర్వహిస్తారు. మరి ఎంతో విశిష్టమైనటువంటి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భక్తులు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము మీ దగ్గర ఉన్నటువంటి మండపాల దగ్గర వెళ్ళి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ గణపతి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాము. ఈ 9 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాజీ రౌడీ షీటర్లు కావచ్చు, అదేవిధంగా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. మరోవైపు అంటే ఎక్కడైనా డీజే కావచ్చు, అదేవిధంగా డీజే ఇట్లా ఇలాంటివి వాడొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అంటే మన కల్చర్కు సంబంధించి కావచ్చు, ఈ భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించాలి తప్ప ఎలాంటి కల్చర్ని చెడగొట్టే ప్రయత్నం కూడా చేయొద్దు అని చెప్పేసి అలాంటి వాళ్ళకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఇది ఉంది. ఇది నల్గొండ జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.